రారాజును సేవింప రండి రండి ప్రణుతించరండి వడిగా రండి రండి ప్రణుతించరండి వడిగా పూజా బలి వేళ రారాజును సేవింప పూజా బలి వేళ రారాజును సేవింప. ఈ దినం పూజాబలిని సమర్పించేవారు మంగమ్మ దేవుని రక్షణను అనుభవించినట్లుగా పూజను సమర్పించేవారు టి జేమ్స్, సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించేవారు వారి కుటుంబ సభ్యులు. ఉత్తరించు స్థలముల్లో ఉన్న ఆత్మలు దేవుని కృపను పొందినట్లుగా పూజను సమర్పించేవారు సెంట్ ఆన్ సిస్టర్స్ ఫిరంగిపురం. బాసాని ప్రవచనారెడ్డి జన్మదినం సందర్భంగా దేవుని దీవెనలు మరియు ఆశీర్వాదం కొరకు వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. డాక్టర్ అరుళ వ్రాయబోడే పీజీ ఎగ్జామ్స్లో విజయం సాధించాలని ఈ పూజావళిని సమర్పిస్తున్నారు. రూబెన్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా రూబెన్ రెడ్డి కుటుంబం ప్రార్థనలో ఎదిగినట్లుగా ఈ పూజావళిని సమర్పించుచున్నారు. అతడు వారికి వివేకమును పానీయమునొసగెను, అది వారి యందు స్థిరపడును, అది వారి నుండి తొలగింపబడదు, అది వారిని అవమానము నుండి తప్పించును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ప్రజలందరికీ దీవెనలు కలగాలని 3 కుటుంబాలు మంచి మనసుతో ఉదారతోముతో ఈ గొప్ప త్యాగ బలిని, పరిహార బలిని, కల్వరి బలిని ప్రజల కోసం అందించాలని మనకు స్పాన్సర్ చేసే కుటుంబాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా బాలు మంచి చదువు కొరకు మరియు దేవుని చిత్తంలో ఎదగాలని ఈ పూజా బలిని స్పాన్సర్ చేస్తున్న వారు ఒక భక్తురాలు. ప్రత్యేకంగా బాలును ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. అలాగే పుష్ప బాలన్ అనే వ్యక్తి ఫాదర్ సిరిల్ గారికి మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలనియు మరియు గొప్పగా తన సేవలు వాడుకోవాలనియు ఈ పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నారు. పుష్ప బాలన్ వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ప్రభు ఉద్దేశం నెరవేరాలని ప్రార్థిస్తాం. అలాగే ఈ దినము ఎన్ పుష్ప బాలన్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అనారోగ్య పరిస్థితిలో ఉండగా ఆమెకి త్వరగా ప్రభు మంచి ఆయురారోగ్యం దయచేసి ఈ పూజా బలిని వాళ్ళు స్పాన్సర్ చేస్తుండగా సుజీత్ బాలన్ వారి కుటుంబాన్ని దీవించాలని, పుష్ప బాలన్ త్వరలోనే ఈ యొక్క వ్యాధి నుండి బయటపడి దేవుని కోసం సాక్షిగా నిలబడాలని ఈ 3 ఉద్దేశములను స్పాన్సర్ చేసే ఈ కుటుంబాల కోసం అర్పించి ప్రభుని ప్రార్థిస్తాం. ఈ పూజలో యోగ్యరీతిగా పాల్గొనుటకై మన పాపములను ఒప్పుకొని పునరుత్థానమైన యేసు ప్రభు ద్వారా మన పాత స్థితి నుండి దేవుడు మనలందరినీ ఉత్థానం చేయాలని ఒక్క నిమిషం మౌనం పాటించి మన పాపమును ఒప్పుకొని ఈ పూజను యోగ్యరీతిగా పాల్గొనుటకై సిద్ధం చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సోదరి సోదరులారా, మీ చింతకు నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సోదరి సోదరులారా, మిమ్మును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రార్థించున్నాము. ఆమేన్.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ ప్రజలను పలు విధములైన ఇక్కట్టు నుండి నీ కుమారుని మరణోత్సవముల ద్వారా రక్షించితివి. ఈ విధముగా రక్షణ పొందిన నీ దాసులను నీ దివ్య అనుగ్రహముతో ఎల్లప్పుడూ స్థిరపరుపుము. మీ బిడ్డలమైన మేము సంపూర్ణ స్వాతంత్ర్యముతో పరలోకపు నిత్యానందము అనుభవించునట్లు కరుణింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 41వ వచనం వరకు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలేను అని పేతురును అపోస్తలులను అడగ్గా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్థానము పొందవలేను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికును, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచువారందరకును చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులగు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానము పొందిరి. ఆ దినమున రమారమి 3000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త అధ్యాయం 20 దైవ వచనములు 11 నుండి
18 వరకు. మరియమ్మ సమాధి వద్ద నిలువబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రము ధరించి కాళ్ళవైపున ఒకడు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుని ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగనని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండటను చూచెను, కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవెవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రు భాషలో రబూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు అయిన వాని వద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పాను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను. ఇది ప్రభు క్రీస్తు సందేశము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానమైన యేసు ప్రభు పండుగను జరిపిన 2వ రోజులో మనం ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మంగళవారం కూడా. ఈరోజు పునీత అంతోని వారి యొక్క ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ అందరి కన్నీళ్లు తుడవాలని ఈరోజు కొంతసేపు మనం ఇప్పుడే విన్నటువంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు 2 సార్లు ఒకే ప్రశ్న, ఇది మీరు గమనించారని అనుకుంటున్నాను. 2 సార్లు ఒక్క ప్రశ్నను ప్రభువు 2 రకాలుగా అడుగుతున్నాడు. ఒకటేమో మనం ఇప్పుడే చదివాం, యోహాను 20:13లో, అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. అంటే ఎవరు వారు? 2 తెల్లని వస్త్రం ధరించినటువంటి దూతలు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఇదే విషయాన్ని మరొకసారి మనం 13వ వచనంలో చదివితే, యేసు ప్రభు ఈ విషయాన్ని 13వ వచనంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని 13వ వచనంలో మనం చదువుతున్నాం. ఇదే విషయాన్ని మరొకసారి 15వ వచనంలో మనం చదువుతుంటే, యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవెవరిని వెదకుచున్నావు అని అడుగుతున్నారు. చూడండి, ఒక సైడ్ ఏమో 13వ వచనంలో దైవదూతలు అడుగుతున్నారు, 15వ వచనంలో దైవ కుమారుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఈ ప్రశ్న ఒకవేళ మీలో ఈరోజు ఈ పూజలో పాల్గొంటున్న మీలో కొంతమందితో ప్రభు అడుగుతున్నాడేమో, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి కావాలని ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీళ్ళు? నీ కుటుంబంలో ఏం కావాలి? నీకు తెలుసు కదా బిడ్డ, మొన్ననే పవిత్ర శుక్రవారం నాడు నేను నీకోసం ఎట్లా ఏడ్చాను, నీకోసం ఎట్లా ప్రాణము ఇచ్చాను, రక్తమంత దారబోసాను. ఇవన్నీ జరిగిన తర్వాత నీవు ఎందుకు ఇంకా ఏడుస్తున్నావు? నేను నీకోసం ఏడ్చాను కదా, నీ భారములన్నీ మోసాను కదా, నీకోసం ప్రాణమే ఇచ్చాను కదా, మరి నీవెందుకు ఏడుస్తున్నావు అని ఒక్కవేళ ప్రభు మనలందరినీ అడుగుతున్నాడేమో. ఈరోజు మనమందరం కూడా మరియమ్మలాగా ఎందుకు ఏడుస్తున్నామని మనం చెప్పాలి. కావచ్చు మన జీవితంలో
ఆ మగ్దలేనే మరియమ్మ జీవితంలో ఎవరో నా ప్రభుని ఎత్తుకొని వెళ్ళిపోయారండి, అందుకే ఏడుస్తున్నామని ఏడుస్తుంది. మన జీవితంలో సంతోషాన్ని సైతాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడేమో, మీలో ఉన్నటువంటి ఆరోగ్యమును సైతాన్ని దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడేమో, మీ కుటుంబంలో ఉన్న నెమ్మదిని ఎవరో ఒకరు జీవితంలో పాడు చేసి ఏడ్పిస్తున్నారేమో, లేకపోతే ఏదో ఒక విషయంలో నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను కదా అని చెప్పేసి మీలో కొంతమంది ఏడుస్తున్నారేమో. మరి మీలో కొంతమంది మా ఇంటిలో నా కూతురు నా కొడుకు జీవితంలో వారికి ఇంకా సెటిల్మెంట్ కాలేదు కదా, ఇలాగే ఉంటే నాకు ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా కొంతమంది నా వయస్సు రోజు నేను ముసలివాడుగా మారిపోతుంటే ముసలామగా మారుతుంటే నా పిల్లలు ఏమవుతారో అని చెప్పేసి ఏడుస్తున్నారేమో. ఈ ప్రసంగం మీ కొరకై ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఏ విషయంలో ఏడుస్తున్నారో దానిని ఈ పూజలో మీ యొక్క రొట్టెగా రసముగా అర్పించాలని ప్రభు పిలుస్తున్నాడు. బైబిల్ గ్రంథమును మనం తెరచి చదివితే పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు చాలామంది ఏడ్చినటువంటి ప్రజల యొక్క లిస్టు ఉంది. ఇవన్నీ ధ్యానించడం మంచిది, ఎందుకంటే దాన్ని ధ్యానించినప్పుడు మన విశ్వాసం అనేది మన జీవితంలో రోజు పెరుగుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో విశ్వాసంను కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వ్యక్తులు పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు ఎంతమంది ఏడ్చారో, ఏడ్చినప్పుడు వారికి ఎట్లా దేవుడు సమాధానం చెప్పాడో, వాళ్ళు కన్నీళ్లు తుడిచాడో, ఏడు వద్దామని పలికి వారి జీవితాన్ని ఎలా బాగు చేశాడో, అవన్నీ తలంచినప్పుడు మనకేమనిపిస్తుంది? యేసుప్రభు పేరు హెబ్రేయులకు రాసిన లేఖ 13:8 నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడు. అంటే అప్పుడు చేసిన దేవుడు, యేసుప్రభు జీవించిన కాలంలో చేసిన దేవుడు, పాత నిబంధనలో తండ్రి దేవుడు చేసినటువంటి కార్యము, కన్నీళ్లు తుడిచే కార్యము ఇప్పుడు కూడా ఇక్కడ ఈ పూజా బలిలో మీరు దేనికోసం ఏడుస్తున్నారో దానిని ప్రభు చేయగలడు, ఆయన మారని దేవుడు అని చెప్పేసి నమ్ముతూ ఈరోజు విశ్వాసముతో పూజా బలిలో పాల్గొనే వాళ్ళు అందరి కన్నీటిని తుడవటానికే ఈ ధ్యాన అంశమును ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆదికాండంలో 16వ అధ్యాయంలో ఆగార్ అనే ఒక స్త్రీ ఏడుస్తుంది. దేనికి ఏడుస్తుంది? తన భర్త అబ్రహాం తన జీవితంలో చిన్నారి బిడ్డతో పంపించేస్తున్నాడు. పో, నేనేం చేయలేను, ఇంకా నేను నిన్ను కాపాడలేని పంపిస్తూ ఉన్నాడు. ఈ హాగార్ ఎడారిలో ఏడుస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎడారిలాగా ఉంటుంది. మన జీవిత పరిస్థితి ఎండిపోయినట్టు ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, చిన్న బిడ్డ, ఆ బిడ్డని ఎత్తుకొని భర్త తోడుగా ఉండవలసిన వ్యక్తి వదిలేశాడు. ఆమె ఒంటరిగా ఏడ్చుకుంటూ వెళ్ళిన పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఏడుస్తుంటే పరలోకం నుండి కిందికి దిగి వచ్చి ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె పేరు పెడుతుంది ఆ ప్రభువునకు. నా దేవుని పేరు ఎల్ రోయి, నన్ను చూచే దేవుడు. ఇలా ఆగారు జీవితంలో ఆమె ఏడ్చినప్పుడు తన బిడ్డ గురించి తన గురించి, అయ్యో ప్రభా నాకు తోడు లేదు కదా, నాకే తోడు లేదు, ఈ కుమారునికి తండ్రి లేదని ఏడుస్తుంది. ఆ పరిస్థితిని చూచి ప్రభు కిందికి దిగి వచ్చి ఆమె జీవితాన్ని గొప్ప రీతిలో ఆశీర్వదిస్తున్నాడు. అమ్మా, నీ కొడుకును కూడా గొప్ప సంతతిగా మారుస్తాను, భయపడకు, నీవు ఎక్కడి నుంచి పారిపోతున్నావో అదే స్థలమునకు తిరిగిపో, అక్కడే ఆ యజమానురాకుల దగ్గరే నేను నిన్ను లేవనెత్తి గొప్ప సంతతిగా నీ కుమారుని ద్వారా దీవిస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. అంటే ఒకరు ఏడుస్తే పరలోకం నుండి దేవుడు దాన్ని చూస్తాడు. ఈరోజు మీరు మీ జీవితంలో చెప్పవచ్చు, నన్ను ఎవరు చూడట్లేదు కదా, నేను ఏడ్చిన ఏడ్పులు ఎవరికైనా తెలుసా? నేను నా బెడ్రూమ్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను గుడికి వెళ్ళి ఎవరికి తెలియకుండా ముసుకేసుకొని కప్పుకొని నేను ఏడ్చినటువంటి ఏడ్పులు ఎవరికైనా తెలుసా ఫాదర్ అని మీరు అడుగుతుంటే ప్రభు చెప్తున్నాడు, బైబిల్ గ్రంథంలో హాగార్ కన్నీటిని చూచే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు నీ కన్నీళ్లు తుడవలేనా అని ప్రభు ఈరోజు మనందరినీ చూసి ప్రశ్న అడుగుతున్నటువంటి గొప్ప పట్టణం నాకు ఇవ్వబడింది. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి గురించి చదువుతున్నా. 3వ వచనం నుండి చదివితే ఒక వ్యక్తి హిజ్కియా అని రాజు ఏడుస్తాడు, ప్రభు నేను అప్పుడే చనిపోవాలా, నా టైం అయిపోయిందా,
అన్నీ సెటిల్మెంట్ చేసుకో, నీవు తొందరగా చనిపోతావని యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నావా? ప్రభువా, ఇన్నాళ్ళు నేను ఎలా జీవించానో, ఎలా నమ్మదగిన వ్యక్తిగా జీవించాను, నీ ముందు నమ్మదగిన వ్యక్తిగా జీవించాను, నీకు నమ్మక ద్రోహం చేయలేదు. నాక ఈ టైంలో చావు రావాలని ఆయన ముఖమును తిప్పి గోడ వైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడంట. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఏడ్చిన ఏడ్పలను చూచిన దేవుడు, వినిన దేవుడు ఆ యెషయా ప్రవక్తను, అదే ప్రవక్తను మళ్ళీ ఒకసారి తిరిగి వెళ్ళి ఆ ఏడ్పలను వింటిని, నీ కన్నీళ్లు చూచి తిని నీ ఆయుసును పొడిగించి ఇంకా 15 సంవత్సరాలు నీవు జీవించుతావు అని చెప్పుము అని ప్రభు యెషయా ప్రవక్తను నూతన ప్రవచనం చెప్పడానికి పంపిస్తున్నాడు. ఈరోజు మీరు కూడా అలా ఏడుస్తుంటే ఈ ప్రవచనం ద్వారా మీతో పాటు ప్రభు మాట్లాడి, అమ్మా నీవు ఏడుస్తున్న ఏడ్పులకు కన్నీటికి జవాబు ఇది, నీ ఆయుస్సును పొడిగించి నీవు ఏడుస్తున్నావు చూడు, ఈ ఏడ్పులకు కన్నీటికి కారణమైనటువంటి ప్రతి దాని నుండి నిన్ను రక్షించి తప్పించి నీ ఆయుస్సును పొడిగించి నీ ద్వారా నీ పిల్లలు నీ సంతతి వారు కూడా దీవెనకరంగా మారేటట్టు నీ ఆయుస్సును పొడిగించి దీవించే దేవుడు అని ఎజెకియా రాజు ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. చివరిగా నూతన నిబంధనలో ఒక వ్యక్తి గురించి, ఎలా ఏడ్చినటువంటి వ్యక్తులు కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు, వింటాడు, వినిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా మాట్లాడతాడో ఇప్పుడు యేసు ప్రభు భూలోకమునకు వచ్చి ఒక్కరోజు లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఈ స్టోరీ చాలా హృదయాన్ని కదిలించే ఒక నిజమైనటువంటి ఒక స్టోరీ. విధవరాలు అంటే భర్తను కోల్పోయింది. మళ్ళీ ఒకసారి చూడండి, భర్తను కోల్పోయింది, తోడులేదు. ఆమె కలలు, ఆమె చూస్తున్నటువంటి జీవితం అంతా కొడుకు, ఉన్నదే ఒక కొడుకు, ఏకైక కుమారుడు. ఒకసారి ఆలోచించండి, మీ ఇంటిలో ఉన్నది ఒక కొడుకు, భర్తను దేవుడు తీసుకున్నాడు, ఇప్పుడు కొడుకును కూడా దేవుడు తీసుకున్నాడు. ఎట్లా ఉంటుంది? ఆ తల్లి పాపం ఏడ్చుకుంటూ, ప్రభా నేను కదా ముందు వెళ్ళాలి, నేను జీవించి నా కొడుకు చచ్చిపోవడం, ఆయన భూస్థాపన చేయడం అన్నీ చూడటానికే నేను బ్రతికి ఉన్నానని అలా ఏడుస్తారు. ఈ రోజుల్లో నేను భూస్థాపన జరిగినప్పుడు అలా బిడ్డను కోల్పోయినటువంటి తల్లులు అట్లా ఏడుస్తుంటారు. అలాంటి పరిస్థితి. అట్లీస్ట్ కనీసం ఇప్పుడైనా అనాథాశ్రమం, విధవరాలను చూసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ విధవరాలంటే ఎట్లా మాట్లాడు ఉంటారు. చూడు, ఈమె ఇంకా బ్రతికి ఉంది, మొదటిగా భర్తను కోల్పోయింది, ఇప్పుడు కొడుకును కోల్పోయింది, ఏదో శాపం. చూడు, భర్తను మింగేసింది, పిల్లలను కోల్పోయింది. ఇలా సమాజంలో మాట్లాడుతున్న పరిస్థితి. ఈ అవమానములన్నిటినీ భరించలేక ఏడ్చుకుంటూ సమాధికి వెళ్ళిపోతుంది తన కుమారుని చివరి అంతిమ యాత్ర. ఆ యాత్ర చేస్తున్న వేళలో యేసుప్రభు దారిలో వచ్చి ఏమన్నాడు? లూకా 7:13లో ఏడువ వద్దమ్మ అని యేసుప్రభు పలికాడు. పలికేం చేశాడు? ఆ పాడను తాకి చచ్చిపోయినటువంటి ఆ యువకుని లేపుతున్నాడు. ఎంత ఆనందం! ఆ విషయాన్ని ఈరోజు మరియమ్మ జీవితంలో మనం చదివాం. ఇప్పుడే సమాధి వద్ద ఏడ్చినటువంటి మరియమ్మ దగ్గర ప్రభు ఏమన్నాడు తెలుసా? మరియమ్మ అని ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఎప్పుడైతే ఆమెను దేవుడు ఆ పేరు పెట్టి పిలిచాడో వెంటనే ఆమె చెప్తుంది, రబూని, మీరా అని చెప్పేసి బోధకుడా అని చెప్పి సంతోషిస్తుంది. ఇవన్నిటి ద్వారా ప్రభు ఏం నేర్పిస్తున్నాడు? ఈ చిన్న పూజ ద్వారా ఏడుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని చూచే దేవుడు, తుడిచే దేవుడు, వినే దేవుడు, బాగు చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మరి మా ఈ జీవితంలో ఏ విషయంలో మేము ఏడుస్తున్నామో, కన్నీళ్లు కారుస్తున్నామో, దేని వలన మా కన్నీళ్లు ఓ ప్రభువా ప్రతిరోజు చెందుతున్నామో నీకు తెలుసు ప్రభా. దేవా, ఈ పరిశుద్ధమైన పూజా బలిలో మా కన్నీలే మా ద్రాక్షారసం. మేము ఏడుస్తున్న ఏడ్పులు, త్రుంచబడిన పరిస్థితే మేము అర్పించే రొట్టె అర్పిస్తున్నాం దేవా. బైబిల్ గ్రంథంలో ఇంతసేపు విన్నాము, ఇంతమంది జీవితాన్ని బాగు చేశావు, నీవు నాకు కూడా చేస్తావు. ఆ నమ్మకంతోనే ఈ కన్నీటిని ఈరోజు నీకు అర్పిస్తున్నాను. దీవించి నడిపించము, స్వస్థపరచము, ప్రతి బిడ్డకు విడుదల దయచేయము, ఏడుస్తున్న బిడ్డలకు త్వరలోనే సువార్త దయచేయము.
తల్లులు ఏడుస్తుంటే బిడ్డల గురించి, బిడ్డల విషయంలో గొప్ప కార్యములు చేయం. బిడ్డలు తల్లిదండ్రుల గురించి ఏడుస్తుంటే బిడ్డల కన్నీటిని విని తల్లిదండ్రులను దీవించు. అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కన్నీళ్ళు విని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు. అందరి కన్నీళ్ళు తుడిచి అందరికీ మేలులు జరిగి గొప్ప సాక్షులుగా వీరు సాక్ష్యం చెప్పే విధంగా దీవించమని మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. బలిగా నిన్నే అర్పించినావు, బలిగా నిన్నే అర్పించినావు. బంగారు మనసును వసగు నాకు, నీ పరిశుద్ధ ఆత్మను వసగు నాకు. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. బలిగా నిన్నే అర్పించినావు, బంగారు మనసును వసగు నాకు, నీ పరిశుద్ధ ఆత్మను వసగు నాకు. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర తిరుసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబపు అర్పణలను దయతో అంగీకరింపుము. మేము పొందిన బప్తిస్మ వరమును పదిలముగా కాపాడుకొనుము. నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని మేము పొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందిరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రుపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాం. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. ఏలయన లోకపాపమును పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించాను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరత్తము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్ల నేను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతని అగ్రహపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగరమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకముంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై ప్రత్యేకంగా ఈరోజు ఈ గొప్ప పూజాబలిని స్పాన్సర్ చేసిన 3 కుటుంబాలను వారి ఉద్దేశమును ఆలకించు. దేవుని కన్యతలిగా మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనాల్డ్ మట్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన కన్నీళ్లు తుడిచే దేవుని వైపు చూస్తూ పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను మీ అపోస్తులతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందిరుగాక. ఒకరికొకరు క్రీస్తునాథుని సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరియించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. ఈ గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, సమయములు తండ్రిగా ఉండు. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కొదువ సమయములు తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్పుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరా, ఉత్థాన క్రీస్తు విందును భుజించి నీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనను ఆలకింపుము. జ్ఞాన స్నానము ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ క్రింద పదిలముగా కాపాడుము. వారిని నిత్యానంద భాగ్యమునకు సిద్ధము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాల